హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? వేసవికాలం వచ్చేసింది అనటానికి ఉగాదితో పాటు మామిడికాయ వచ్చేసింది కదా. ఒక పచ్చని మామిడికాయతో నేను పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ పచ్చడి రెసిపీ కోసం ఒక మామిడికాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక మామిడికాయతోనే చేశానండి. ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇట్లా మామిడికాయను ముక్కలు తొక్క తీయకుండా ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనం ఎట్లా అయితే ముక్క పచ్చడికి కట్ చేసుకుంటామో అట్లా, కాకపోతే చిన్నది టెంకు రాకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ముక్కల్లో ఉన్న చేమంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్తంత వేడెక్కిన తర్వాత మనం ఆయిల్లోకి పచ్చడి మిశ్రమంలోకి కారం రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి, 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూను ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి చిన్నగా ఫ్రై అవ్వాలండి. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కారంకి వచ్చేటప్పటికి ఒక 50 గ్రాముల దాకా ఎండుమిర్చి వేసుకున్నాను నేను. అంటే దాదాపు 20-30 వరకు ఎండుమిర్చి ఉంటాయి. ఇవి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మిర్చి ఎంత వేసామన్నది కాదు, కారంని బట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లికాయను మొత్తం పాయల కింద కట్ చేసుకొని తొక్క తీయకుండానే వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం పక్క తీసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అట్లాగే జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ కారం మిశ్రమాన్ని బాగా ముందు కచ్చాపచ్చమని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా ఉంటే సరిపోతుంది. మరీ స్మూత్నెస్ వచ్చిందనుకోండి పచ్చడి అనేది టేస్ట్ తెలియదు. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఈ పచ్చడి మిశ్రమాన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి రోటి పచ్చడి నెల రోజుల వరకు పచ్చడి పాడవకుండా కమ్మగా ఎప్పటికప్పుడు పుల్ల పుల్లగా రుచిగా తినచ్చు. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. పచ్చడి నిల్వ ఉండాలి కదా మనకి, అందుకోసం ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. కరివేపాకు వచ్చేటప్పటికి నేను 2 రెబ్బలు వేసుకున్నాను. కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉందనుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమంలో పచ్చడి అంతా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని చిన్న మంట మీదే జస్ట్ 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలండి. ఆయిల్ తాలింపు అంతా కూడా పచ్చడి లోపల వరకు ఫ్లేవర్ అంతా కూడా పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ సీజన్ వచ్చింది, మ్యాంగోస్ కూడా మనకు దొరుకుతాయి కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనము ఫైనల్గా కొంచెం దీంట్లో ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇంగువ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, పచ్చడి అంతా కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇక ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంక మనం వేరేగా సర్వ్ చేసుకోవడం. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా చాలా బాగుంటుందండి. ఆవకాయ పచ్చడికి ధీటుగా ఉంటుంది ఈ పచ్చడి కూడా. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చల్లారిన తర్వాత పచ్చడి చూడండి కలర్ కూడా మారింది కదా. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో కర్రీతో పని లేకుండా ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుంది. నేనైతే పచ్చడి అవ్వగానే కలిపేసుకున్నాను రైస్ కూడా. చూడండి, మరి చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇంట్లో వాళ్ళకి ఈ పచ్చడి రెసిపీని ఒకసారి టేస్ట్ చూపియండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేయండి.